5 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. జూన్ 5 తారీఖు నాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష దశమి గురువారం రాత్రి 3 గంటల 4 నిమిషాల వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం ఉదయం 5 గంటల 33 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 2 గంటల 37 నిమిషాల నుంచి 4 గంటల 21 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1 గంట 9 నిమిషాల నుంచి 2 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9 గంటల 45 నిమిషాల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 59 నిమిషాల నుంచి 3 గంటల 51 నిమిషాల వరకు. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 27 నిమిషాలకు. ఈ రోజున మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈనాటి గ్రహచారాన్ని చూస్తే కన్యలో చంద్రుడు, కేతువు సింహంలో, కుజుడు కర్కాటకంలో, గురువు మిథునంలో, రవిబుధులు వాళ్ళు వృషభంలో, శుక్రుడు మేషంలో, శని మీనంలో, రాహువు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని చక్కగా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. అందరి దగ్గర నుంచి కూడా సానుకూల స్థితి ఏర్పడుతుంది. ప్రతి పని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ రోజున అశ్విని నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలు సవ్యంగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళ ప్రతి పనిని కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపంగా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. కృత్తిక ఒకటి పాదం వాళ్ళకి. వృషభ రాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా శాస్త్రీయంగా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటారు. అలాగే అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వాళ్ళ కార్యక్రమాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఏమి ఎక్కలేకుండానే పనులన్నీ కూడా పూర్తి చేసిన అవకాశం వస్తుంది. వాయిదా వేసే లక్షణాలు ఒక్కటి విరమిస్తే ఎన్నో లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రోజున వీళ్ళకు ఉన్నటువంటి ప్రతి అంశం కూడా చాలా చక్కగా నడుస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే లక్షణాలు, అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కృత్తిక 2, 3, 4 పదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటారు. అలాగే మరి రోహిణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా లాభదాయకంగా పూర్తి చేసుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలని కూడా చాలా లాభదాయకంగా పూర్తి చేసుకుంటూ విశేషంగా వీళ్ళు శ్రమ చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని విధాలా కూడా లబ్ధి పొందే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని ఎంతో అద్భుతమైనటువంటి చక్కటి విధానాలతో నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా విజయవంతం చేసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల శ్రమ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మంచి లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం వస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా విజయంగా ముందుకు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా ముందు నడుపుకుంటూ వెళ్తుంటారు. అలాగే కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా బాగా నడుస్తాయి.
ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని ఫలితాలు కూడా లాభదాయకంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రోజున మరి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమయపాలనతో విశేషమైన లాభాలు పొందే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి జన్మ కుజుడు మూలంగా పనులన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కూడా సమస్యల్ని పరిష్కరించకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఎటువంటి నష్టాలు లేకుండా చాలా చక్కగా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా విజయంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుత్తు 4వ పాదం వాళ్ళు ఆర్థిక కార్యకలాపాలు చక్కగా సమర్థంగా నడుపుకునే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పనులు వాయిదా వేసే లక్షణాలు వదిలేస్తే చాలా విశేషాలు పొందే అవకాశం వస్తుంది. ఇక తర్వాత సింహరాశి. ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా శుభ సూచకాలు బాగా ఉండే అవకాశం వస్తుంది. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార పరంగా కొంచెం ఒత్తిడిలో అవుతారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకోవడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తర ఉటపాదం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత కన్యారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా ఆర్థిక లావాదేవీలను కూడా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కుటుంబ విషయాలు, ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తెలివిగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. తులారాశి. ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. చిత్త 3-4 పాదాల వాళ్ళు తెలివిగా ప్రవర్తించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1-2 పాదాల వాళ్ళకి ఎన్నో విశేషంగా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం. ధనురాశి. ధనురాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా బాగా చేస్తూ చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఎన్నో లాభాలు పొందుతూ చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత మకర రాశి. ఆర్థిక లావాదేవీలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు మిత్రుల ద్వారా, బంధువుల ద్వారా కొంచెం ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. ధన సంబంధమైనటువంటి కార్యకలాపాలు కూడా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ధనిష్ట 1-2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించి చాలా మటుకు లాభాలు అందుకుంటారు. అలాగే తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది, కానీ మానసికమైన ఒత్తిడి మాత్రం బాగా వెంబడిస్తూ ఉంటుంది. అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళు ప్రతినిత్యం కూడా కొద్ది రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాం. మీనరాశి. అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే సమయం బాగా అనుకూలిస్తుంది. పూర్వభద్ర 4 పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలకి అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.